ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని మిషన్ భగీరథలో డెడ్ బాడీ సంచలనం రేపుతుంది. ఈ నేపథ్యంలో 12వ వార్డులో ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖకి కంప్లైంట్ తీరగా మున్సిపల్ శాఖ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే డెడ్ బాడీకి తేలుతూ కనపడ్డది. ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఆ స్థానికంగా ఉన్నట్టు 12వ వార్డు ప్రజలు ఆ వాటరు గత 2 రోజులుగా వాటరు మురికిగా రావడం, గలీజ్గా రావడం అనేది వాళ్ళు కంప్లైంట్ చేయడంతో తీరా ట్యాంకులోకి అధికారులు వెళ్ళి పరిశీలించి చూడగా డెడ్ బాడీ తేలింది. అది ఎవరిదో కాదు, స్థానికంగా 28వ వార్డుకు సంబంధించిన ఆవుల వంశీ కృష్ణ యాదవ్కు సంబంధించింది అన్నాడు. గత నెలలో 24వ తారీఖు ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. ఈరోజు ఏదైతే మిషన్ భగీరథ ట్యాంకులోని శవంగా తేలాడు. మన ముందు అతని బంధువులైనటువంటి అతని బావ అయినటువంటి ఉన్నారు. అసలు ఎలా జరిగింది, అది ఏ విధంగా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శంకర్ అండి. ఈ ఆవుల వంశకృష్ణ అదొక మామయ్య తను. ఈ అబ్బాయి వచ్చేసి డిగ్రీ వరకు కంప్లీట్ చేశాడు. డిగ్రీ వరకు మంచిగా ఉండేను. తర్వాత కొంచెం మస్తు కోల్పోయి ఒంటరిగా ఫీల్ అవుతుండేది. ఇంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుండేది. మన 24వ తారీఖు నైట్ 1 ప్రాంతంలో ఏదో ఒక పిల్లి వచ్చి ఇంట్లో గిన్నెలు పడేసిందని చెప్పేసి అతను ఏదో భయపడి భయానికి గురయ్యి ఇంట్లోకి వెళ్ళి పారిపోవడం జరిగింది. నైట్ 1కి రన్నింగ్ చేసుకుంటూ ఉరకడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కానీ ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా వెతికారు, కానీ అక్కడి నుంచి కనిపించలేదు. అతని తర్వాత ఎక్కడ పోయిండి ఏం సంగతి అనేసి మేము 10 రోజుల నుంచి దాదాపు అన్ని జిల్లా మొత్తం కంప్లీట్ అయింది. వేరే జిల్లాలో కూడా తిరగడం జరిగింది. చెట్టు చేమాను కూడా తిరిగినాం, కానీ మాకు ఇంతవరకు దొరకలేదు. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఏమో జరిగింది, ఎవరో ఏమైందని చెప్పేసి చూస్తుంటే అక్కడ పోలీసులు వచ్చి ఆ ట్యాంకులో ఉన్న వాటర్ తీస్తుంటే అప్పుడు అనుమానం వచ్చి అక్కడికి వెళ్తేను మా వంశకృష్ణ డెడ్ బాడీగా గుర్తించడం జరిగింది. మేము దానివల్ల చాలా బాధగా ఉంది మాకు. సార్, ప్రధానంగా చూసుకుంటే మీరు మిస్సింగ్ కేసుగా ఏమైనా నమోదు చేశారా సార్? మిస్సింగ్ కేసు నమోదు చేశాము. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది. అన్ని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము వాల్ పోస్టర్ కూడా తయారు చేసి బస్సులకు అక్కడిక్కడ అతికించడం జరిగింది. ఎక్కడైనా గిట్టిన అనుమానాస్పదంగా కనిపిస్తున్నారంటే మేము వెళ్ళి చూడడం కూడా జరిగింది. ఎక్కడ కూడా అతను కనిపించలేదు. కానీ అతను ఆ రోజే నైట్ నాకు తెలిసినంత ట్యాంక్లో పడి ఉంటాడు. అందువల్ల ఎక్కడ కూడా బయట కనిపించలేదు కాబట్టి మాకు అతను దొరకలేకపోయిండు. అది బాధగా అనిపిస్తుంది. ఈ మానసిక స్థితి అనేది మధ్యలోనే ఉందా సార్? ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఉందా అతను? లేదండి, మొన్న డిగ్రీ కంప్లీట్ అయినా కూడా మొన్న 1 or 2 years నుంచే స్టార్ట్ అయింది. అతను కూడా అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నాము. హాస్పిటల్ కూడా నయమైంది. మీరు మంచిగా ఉండు అబ్బాయి అని చెప్పాడు. తర్వాత ఎమ్మెల్సీ ఓటు కూడా వేయాలని చెప్పేసి అతనే ఎమ్మెల్సీ స్లిప్ కూడా తీసుకొని జైల్లో పెట్టుకొని తిరుగుతుండే. కానీ అంతనే ఇది జరగడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. సో మీకు ప్రధానంగా ఈ అతను చనిపోయాడు అనుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా చేశారని మీకు అనుమానం ఏమన్నా? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే మా కళ్ళ ముందరనే అతను రన్నింగ్ చేసుకుంటూ పోయింది కాబట్టి అతను మానసికంగా ఇబ్బంది ఉండే కాబట్టి అతనికి అక్కడికి ఆ ట్యాంక్ ఎందుకు ఎక్కినని అర్థం కాలే, కానీ అంత పెద్ద ట్యాంక్ ఎక్కాడు. అతను నిజంగా కూడా అతనికి బయటికి టాయిలెట్కి వెళ్ళాలని భయపడే వ్యక్తి. ఆ నైటు ఎందుకు అలా పోయిండో కూడా మాకేం అర్థమవుతలేదు. అతను ఏమో జరిగిందన్నట్టు మాకు ఇది, కానీ ఏం అనుమానాస్పదంగా ఏం లేదండి మాకు. వంశకృష్ణతో పాటు అతనికి అన్నదమ్ములు మాత్రం ఎంతమంది ఉండేది సార్? అమ్మాయికి ఒక చెల్లె మాత్రం. చెల్లె కూడా పెళ్ళి 6 నెలలు అవుతున్నది. ఇప్పుడైతే అతను ఒకటే ఇంట్లో ఉంటున్నాడు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాడా సార్? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడు. ప్రతి ఎగ్జామ్ వస్తుందంటేను బుక్స్ తెప్పించుకొని ప్రిపేర్ అయ్యేవాడు. అతను మధ్యలో ఈ మతిస్థిమితం కోల్పోవడం వల్ల కూడా కొంచెం ఇంట్లో జాగ్రత్త చూసుకుంటున్నారు. ఇంట్లో కూర్చోబెట్టి చదివించడం, బయటికి ఏం తీసుకుపోవడం జరిగింది. అందులో ఈ బాధ ఒకటి జరిగింది మాకు. డాక్టర్లో చూపిస్తే ఏమని చెప్పారు సార్ మానసిక నిపుణులు? ఇంకా మానసికంగా అతను ఏదో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పారు. ఒంటరిగా ఏదో ఉండండి అని చెప్పారు, కానీ అతనికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. మళ్ళీ కొన్ని రోజులు మంచిగా ఉండేది, ఒక 6 months మంచిగా ఉండేది. ఎప్పుడోసారి ఇలా చేస్తుండేది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది ఇట్లా? 2-3 years అవుతుందండి అంతే. అతను డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేశాడు? డిగ్రీ కంప్లీట్ అయ్యి ఒక 5 years కంప్లీట్ అవుతుందండి. డిగ్రీ వరకు ఎలాంటి సబ్జెక్ట్ ఫెయిల్ కాకుండా పాస్ అయ్యేవాడు. అన్ని సబ్జెక్ట్ మంచిగా చదివేవాడు వ్యక్తి కూడా. ఇప్పుడు అలా జరిగింది. కుటుంబ నేపథ్యం చూసుకుంటే వాళ్ళది ఎట్లా ఉండేది సార్? లేదు, చాలా పూర్ ఫ్యామిలీ అండి వాళ్ళు. యాక్చువల్ వాళ్ళ నాన్న కూడా ఆటో డ్రైవరు. ఆయన కూడా షుగర్, బీపీ అవన్నీ ఉండడం వల్ల ఆటో కూడా సరిగ్గా నడుస్తలేదు. అతను ఓన్లీ ఆటో మీద ఒక రోజు పోతే వారం రోజులు అవే అమౌంట్ తోటి బతకడం స్టార్ట్ చేస్తుండే. ఈ మధ్యకాలంలో ఆటోలు కూడా సరిగా నడుస్తలేవు. అతను షుగర్, బీపీ కూడా ఎక్కువ ఇంటినే ఉంటున్నాడు. ఈ అబ్బాయి పరిస్థితి కూడా వాళ్ళమ్మ కూడా ఎక్కడ పని పోకుండా ఈ అబ్బాయిని చూసుకుంటూ ఉండేది. సో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ కౌన్సిలర్ కానీ మీకు ఏమైనా అప్రోచ్ అయ్యారు? లేదంటే కౌన్సిలర్లు అయితే తిరుగుతూ ఇక్కడనే ఉన్నారు, ఫస్ట్ నుంచి చేస్తున్నారు. అధికారులు అంటే ఇంక అక్కడ మనకు ట్యాంక్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అధికారులు, ఇంకెవరు రాలేదు ఇక్కడికైతే. బాడీ డీకంపోజ్ అయిందని చెప్తున్నారు. పోస్ట్ మార్టం కానీ ఏమైనా నిర్వహించారా? పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగిందండి గవర్నమెంట్ హాస్పిటల్లో.
ఇప్పుడే తీసుకొచ్చాము. ఇప్పుడు కూడా అంత్యక్రియలు పూర్తి చేద్దామని. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని చెప్పారు సార్ మీకు? మాకు ఇంకా నేను రిపోర్ట్ చెప్పలేదు సార్ వాళ్ళు. ఇంకా మేము కూడా అడగలేదు. మా బాధలో మేము ఉన్నాం కాబట్టి మేము అడగలేదు. దాన సంస్కారాలు ఈ రోజే జరుగుతాయి. ఇప్పుడు అయిపోతాయండి. ఇప్పుడు పావుగంటలో కంప్లీట్ చేసేస్తాం. సో కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం అయితే మొత్తానికైతే గత కొంతకాలంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తున్నారు. ఏదైతే మిడ్ నైట్ పిల్లి సపోర్ట్ చేయడం వల్ల అతను ఏదో భయభ్రాంతులకు గురై కాలనీ నుంచి పరిగెడుతుంటే స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చూసినారని చెప్తున్నారు. మొత్తానికైతే అతని మానసిక స్థితి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్లనే ఆ ట్యాంక్ ఎక్కి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.